వెనుకబాటు మీద పోరాటం చేసి పుట్టికొచ్చిన తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ జిల్లాలో అన్యాయం 4 కోట్ల తెలంగాణ జనాభాకు 2002లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ళు నిధులు నియామకాలు అని ఏ విధంగా కొట్లాడినరు. సో ఇది ఆస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కానీ అన్ని రంగాల్లో కొంచెం ముందుగా క్రికెట్ పరంగా అన్యాయమే జరుగుతుంది. సారు మాకు ఆర్డీఓ వనపర్తి, ఆర్డీఓ నారాయణపేట ఉన్నారు, మేము చిన్న పిల్లలు. అదేవిధంగా సారు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు పోయినా కూడా స్పోర్ట్స్ అథారిటీ మాకు ఎండీ కూడా చేశారు. సార్ మీకు విషయం చెప్పాలి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సార్ దగ్గరకు ఒక ఫైల్ పోతే 93లో 63 మందిని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఛాయలు అందించే వాళ్ళతో పాటు కొంతమంది ఒక పెన్ను పోటుతో అందరూ రెగ్యులర్ చేసిండు. అదే రెగ్యులర్ అదే లాస్ట్, ఒకటే పెన్ను పోటు ఫైల్ పట్టుకొని సెక్రటరీ పోయిండు, సీఎం గారిని కన్వీన్ చేశారు, ఒకటే పెన్ను పోటు చేశారు. ఇప్పుడు ఆ సార్ రెగ్యులర్ చేసిన వాళ్ళు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉద్యోగులుగా ఉన్నారు, వాళ్ళ పెన్షన్స్ వస్తున్నాయి. వ్యాయామోపాధ్యాయులు ఉన్న సర్వీస్ సిస్టమ్ స్పోర్ట్స్ అథారిటీలో 1 గంటలో తెచ్చిన మహానుభావుడు మనకు. అంటే మేము తిరుపతి పోయినప్పుడు తిరుపతి దేవస్థానం దర్శనం అని అవుతుందో కాదో, కానీ సార్ దగ్గర ఈవో దగ్గరికి పోతే ఏమో ఎక్కడి నుంచి వచ్చాడు సార్, నేను పలానా క్రీడాకారుడు ఎంబడే పిలిచి జేటీఓని పిలిచి దర్శనం కావాలని సర్వదర్శనం ఆ రోజుల్లో బ్యాగ్ దర్శనం చేపించిన గొప్ప ఘనత వ్యక్తి మన దగ్గరికి ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం. వెంకన్న స్వామి మన దగ్గరికి వచ్చినట్టు మన్యంకొండ వెంకన్న స్వామికి మా వెంకటేశ్వర ఎప్పుడు ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా వెంకన్న స్వామి ఆయన కోరిక ఆలకించి తెలంగాణ క్రికెట్ క్రీడాకారుల బాగు కొరకు అనిపిస్తున్నారు ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ ఆవిర్భావం ఎందుకు అనేది ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్, ఈ 3 ఉన్నాయి. ఈ 3 కలిపితే ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. అంటే మహారాష్ట్రకు ముంబై క్రికెట్ అసోసియేషన్ రూపంలో 50 కోట్ల నిధులు పోతున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ 50 కోట్లు బీసీ గ్రాంట్ ఇస్తుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ రూపంగా మరో 50 కోట్లు. ఈ మధ్యనే మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళకి వెస్ట్ జోన్ వస్తుంది, గుజరాత్, సౌరాష్ట్ర వాళ్ళకు సపరేట్ అసోసియేషన్. స్టేట్ రాజకీయ పరంగా ఒక స్టేట్ అయినా క్రికెట్ పరంగా క్రికెట్ గ్లోబలైజేషన్ జగన్మోహన్ దాల్మీ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీ ప్రెసిడెంట్ క్రికెట్ ఎక్స్పాండ్ కావాలని చెప్పి వరల్డ్ కప్లో ఎన్ని టీములు పాల్గొంటుంటే 10, 12 కెన్యా ఇట్లాంటి టీంలను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పోయినప్పుడు ఒక చిన్న కంట్రీ తెలంగాణ మ్యాప్లో సగం ఉండే కెన్యా కంట్రీకి కూడా వరల్డ్ కప్లో సభ్యత్వం ఇచ్చాం. మరి మేము ఇంత పోరాటం చేస్తున్నాం, తెలంగాణ ఇంత అమెరికాలో, నేను కూడా తెలంగాణ పెట్టిన మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వెళ్ళి వచ్చినాం. మేము ఒక హైదరాబాద్ అనేది 1937 నుంచి నిజాం పీరియడ్ నుంచి కూడా మా హక్కు. 1937 ఏర్పడిన హైదరాబాద్ క్రికెట్ 77 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఒక రంజీ ట్రోఫీ క్రికెటర్ జిల్లాల నుంచి ఎందుకు ఆడతాడు? ఇది పెద్ద సవాల్ లక్ష ప్రశ్న. ఒకడు ఆడేది జిల్లాల నుంచి. దట్టు మహమ్మద్ గౌస్ బాబా, ఆయన దానికన్నా ముందు ఒక ట్యాక్సీ డ్రైవర్. ఆయనలో టాలెంట్ని, మట్టిలో మాణిక్యాన్ని గుర్తించి ఆయనను తీసుకొచ్చి ఆంధ్ర బ్యాంకు అనే 3 డే క్లబ్ కేసి వాళ్ళ కాళ్ళ మొక్కి వీళ్ళ కాళ్ళ మొక్కి అప్పటి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్ తన సొంత కొడుకు కూడా అంతా చేయలేదు. మేము ఆ కల్లారా చూసాం. అంత వేసి మహమ్మద్ గౌస్ బాబాను ఏ లెవెల్లో ఆడారంటే మీరు రంజీ ట్రోఫీ చెప్తున్నారు. మహమ్మద్ గౌస్ బాబా మట్టిలో మాణిక్యం ఒక ట్యాక్సీ డ్రైవర్ను అండర్-19 ఇండియాకి ఆడిపించి మన్సూర్ అలీ ఖాన్ పటోడి మ్యాచ్ ఆడుతుంటే ముద్దు పెట్టిన రోజు చూసాం. అలాంటి మట్టిలో మాణిక్యాన్ని తీసుకొచ్చిన గొప్ప తెలంగాణ జిల్లాల సెక్రటరీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు ఇది గొప్ప కార్యక్రమం ముందు తీసుకొచ్చారు. పెద్దలు కేవీ రమణాచారి సార్, మీరు ఎన్నో పాలసీలు చేశారు, ఎన్నో చేశారు. దీని కూడా మీ ఆశీర్వాదం అన్ని పార్టీలు రాజకీయ కోణంగా చూడదు. ఒక తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న జరుగుతున్న గ్రామీణ క్రీడాకారునికి రూరల్ క్రికెట్ అండ్ గ్లోబల్ క్రికెట్ వచ్చినాడే మనం నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మన రాష్ట్రం ఏర్పరచుకున్నందుకు సాకారమైనట్టు భావించాలి. కాబట్టి పెద్దలు బీసీసీఐలో కూడా పెద్దలతో మాట్లాడి సార్ మీకున్న అనుభవం మేరకు బీసీసీఐతో దీనికి బీసీసీఐలో సభ్యత్వం కొరకు ఒక ప్లాట్ఫామ్ టీసీ అని వాళ్ళు 14 సంవత్సరాలు చేశారు, విఫలమయ్యారు. సో అది చూసి మా వెంకన్న అలసిపోయి ఇక కాదు లాభం లేదు, మనం ముందుకు రావాలని ముందుకు వచ్చిండు. తెలంగాణ డిస్ట్రిక్ట్ యునైటెడ్గా క్రికెట్ స్టేట్ హోదాకు బీసీసీఐ సభ్యత్వం ఇవ్వడంలో మీరు సహకరించి మీకున్న పరిపాలనమైన అనుభవంతో బీసీసీఐ పెద్దలతో మాట్లాడి తెలంగాణ క్రికెట్ క్రీడాకారుల ప్రయోజనం కొరకు ఎవరి స్వార్థం లేదు, ఇలా పార్టీలు లేదు. కేవలం తెలంగాణ క్రికెట్ ఒక మోనోపాలిజంలో నలిగిపోయిన నేను, రఘు అందరం మేము కూడా మొయినుద్దులు అన్నాడు. నేను అండర్-19 గులాం అహ్మద్ సెలెక్ట్ అయ్యి జైపూర్ పోయే క్రమంలో శివలాల్ యాదవ్ వచ్చిండు. వచ్చి లాస్ట్కి వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, మై నేమ్ రాజశేఖర్ రెడ్డి సార్. అరే నువ్వు ఎట్లా సెలెక్ట్ అవుతావు? అరే నేను సెలెక్ట్ అవుతావు, సెలెక్ట్ చేసి నేను పోతుంటే మహేంద్ర హిల్స్ నుంచి ఆ రోజుల్లో ఇంకా స్టేడియం కట్టాలి ఉరికొచ్చి వీడు జిల్లాకి వెళ్ళి వచ్చిండు, వీడు ఎట్లా పోతాడు స్టేట్ టీమ్ అంటే జిల్లా అంటే మా హక్కు కదా. జిల్లాకి వెళ్ళి ఎంపీ రిప్రజెంట్ చేస్తే కేంద్ర మంత్రి అవుతాడా?
ఆ విధంగా మేము బాగా ప్రతిభ ఉన్నప్పుడు ఎక్కడికైనా పోతాం. స్వాతంత్ర పొలాలు అంటే ఇన్ని రోజులు స్వాతంత్ర పొలాలు అంటే గ్రామీణ క్రీడాకారుడు అంతర్జాతీయ ప్లాట్ఫామ్ ఎక్కినప్పుడే మన వ్యవస్థలో మనం అభివృద్ధి జరిగినప్పుడు. గ్రామీణ క్రీడాకారుడు అంతర్జాతీయ ఎందుకు ఏర్పాటువాదం అంటారు? ఇంకా ఏర్పాటువాదానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మహారాష్ట్ర చెప్పాను, గుజరాత్ చెప్పాను, ఇప్పుడు బీహార్ పోదాం. బీహార్కి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుంటే సస్పెండ్ చేశారు. దాంతో కొట్లాడి బీహార్ నుంచి సపరేట్ ఏర్పడ్డ జార్ఖండ్ రాష్ట్రం. బీహార్ నుంచి ఏర్పడ్డ సంవత్సరంకే మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ టీంకి వచ్చేసాడు. బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖండ్ ఏర్పడితే ఇమ్మీడియట్గా వచ్చిన జార్ఖండ్ డైనమిట్. మరి మహేంద్ర సింగ్ ధోని గురించి ఎక్కువ మీకు చెప్పక్కరు. రాగానే మహేంద్ర సింగ్ ఏం కల్పించిండు? 2009 వరల్డ్ కప్ ఇచ్చిండు. ఏర్పాడం రాష్ట్రం నుంచి బీహార్ కింద జార్ఖండ్ నలిగిపోయింది. జార్ఖండ్ నుంచి సపరేట్ రాష్ట్రం అయింది, ఛత్తీస్గఢ్ అయింది. అక్కడ అజిత్ జోగి ప్రాతినిధ్యం వహించి వారు ఐఏఎస్ ఆఫీసరే సీఎంగా చేశారు. వాళ్ళ వైఫ్ కూడా ఉమెన్ క్రికెట్ చేశారు. మేము ఉమెన్ క్రికెట్లో 20 ఏళ్ళు సార్తో కూడా ప్రయాణం చేశాం. మరి ఇప్పుడు వేర్పాటువాదంలో అక్కడ వచ్చిందని ఎందుకు తెలంగాణ విషయంకి వచ్చే వరకు, తెలంగాణ జిల్లాలకు వచ్చే వరకు మేము భారత రాజ్యాంగంలో మేము మాకు హక్కు లేదా? క్రికెట్ గ్లోబలైజేషన్లో 100 కంట్రీలకి 96 కంట్రీలకు పోతున్నారు. హైదరాబాద్ కింద ఉన్న తెలంగాణ జిల్లాలు 32 జిల్లాలు అయ్యాయి. గత ముఖ్యమంత్రి 32 జిల్లాలు అయినప్పుడు క్రికెట్ ఎక్స్పాండ్ అయింది, పాపులేషన్ పెరిగింది, డిమాండ్ గేమ్. దీనికి సపరేట్ స్టేట్ అసోసియేషన్ ఎంతో ఆవశ్యకత ఉంది. దీన్ని పెద్దల దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే మహారాష్ట్రకు 150 కోట్లు ఒక రాష్ట్రానికి పోతున్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రానికి 100 కోట్లు పోతే నష్టమైంది. 50 కోట్ల యాన్యువల్ గ్రాంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పోతుంది. బీసీఐ నుంచి తెలంగాణ డిస్టిక్లకు 50 కోట్లు యాన్యువల్ గ్రాంట్ రావాలంటే మనం టీడీసీఏ విల్ ఎంటర్టైన్ ఇంటూ బీసీసీఎల్ అప్లికేషన్ వచ్చినాడే మనకు పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుంది. ఎల్బీ స్టేడియం ప్రధాన కేంద్రంగా పెట్టుకొని జిల్లాలు పెట్టుకొని లాస్ట్ ఎక్కువ సమయం తీసుకొని పెద్దల అనుమతి ఒక్క నిమిషం టైంలో ఇంకొకటి చెప్తారు. మనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది. ఆంధ్ర క్రికెట్ విజయనగరం రాజులు వాళ్ళు అక్కడ చేశారు, నిజాం నవాబ్ ఇక్కడ చేశారు. సో అక్కడ ఇప్పుడు క్రికెట్ ఎక్స్పాండ్ ఎట్లా అయిపోయిందంటే సర్ప్లస్ బడ్జెట్తో నడుస్తుంది. విజయనగరంలో క్యాంప్ ఉంది, అనంతపురం వెనుకబడిన ప్రాంతం, క్షామపీడిత ప్రాంతం. అనంతపూర్లో జరిగే మ్యాచ్లు హైదరాబాద్లో జరగట్లేదు. హైదరాబాద్ మ్యాచ్ తెలంగాణకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఏదైనా మ్యాచ్ జరగాలంటే ఓన్లీ ఒకటే స్టేడియం ఉంది, ఓన్లీ 35,000 కెపాసిటీ తోటి ఉప్పల్ స్టేడియం. అనంతపూర్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద 5 స్టేడియాలు వచ్చాయి. వైఎస్ఆర్ డిస్టిక్, కడప డిస్టిక్లో స్టేడియం వచ్చింది. రేపు వాళ్ళు ఐపీఎల్ చేసే స్థాయికి ఎదగబోతున్నారు. మనకు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఓన్లీ ఉప్పలే చూపిస్తున్నాం. ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత డెవలప్మెంట్ వచ్చింది, ఇన్ని జిల్లాలని 32 జిల్లాలు వచ్చినాయి. మనకు యూపీకి పోటీ పడుతున్నాం. మనకెందుకు వై డోంట్ ఇన్ తెలంగాణ? మనం ఎందుకు డెవలప్ అవుతలేము? జిల్లాలో ఒక టర్ఫికెట్ ఎందుకు లేదు? ఆలోచించాలి. అందుకొరకే రేవంత్ రెడ్డి గారికి కూడా లెటర్ రెడీ చేసినాము. ఇది మన ముఖ్యమంత్రి గారిని ఏవిఎన్ రెడ్డి గారు కూడా చూపించినాము. రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ ఇవ్వబోతున్నాము. మన ముచ్చర్ల స్టేడియం అయితే గవర్నమెంట్ కడతా ఉంటుందో అది తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇవ్వాలని చెప్పని అది కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం మనం అందరం. సారు మేము సార్ దగ్గర స్మాల్ కిడ్ సార్ అడిగి అన్నప్పుడు మాకు ఈరోజు మీరు వచ్చినాక మాకు ఒక నూతన ఉత్సవం, మాకు ఒక విటాల్ దొరికింది సార్. మీరు కొంచెం నివేదిక తయారు చేసి తెలంగాణ ప్రాంతంలో అన్ని రంగాల్లో మీరు నిశ్చితంగా పరిశీలించారు. మీకు ఎక్కువ చెప్పలేదు, మీరు శాప్ ఎండీగా మీరు ఉమ్మడి రాష్ట్రానికి ఎండీ చేసి అద్భుతంగా పరిపాలించారు. అద్భుతంగా ఫుట్బాల్ మ్యాచ్లు చేసి మీ ఆధ్వర్యంలో ఫుట్బాల్ మీరు ఒక నివేదిక ముఖ్యమంత్రి గారు తెలంగాణ క్రికెట్ ద్వారా మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణ క్రికెట్ ఆవశ్యకత ఎందుకు, దాని స్వరూపత ఏంది, ఇతర రాష్ట్రాలు ఎందుకని మేము చెప్తే కన్నా మీరు సలహాదారుగా మీరు చెప్తే అది ఎంతో లోపలికి గుండె లోతుల్లోకి ముఖ్యమంత్రి గారు తెచ్చుకొని పోయి ఇలాంటి రేపటి రాబోయే ఆశాకిరణాలు ఎంతోమంది తెలంగాణ ధోనిలు రావడానికి వేదిక ఏర్పాటైతే సార్. దయవుంచి రాజకీయాల అతీతంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి బీసీల సభ్యత్వంతో పాటు రంజీ ట్రోఫీతో పాటు క్రీడా ప్రాంగణాల మౌలిక సదుపాయాల అభివృద్ధి డెవలప్మెంట్ కొరకు మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ మేము సిద్ధంగా మీకు తెలంగాణ క్రికెట్ ప్రయోజనం కొరకు జాయిన్ చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి జై తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. రెస్పాన్స్ రావాలి హృదయం నుంచి. జై తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. 1 సెకండ్ గట్టిగా రావాలి హృదయం నుంచి. జై తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్.